నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ అయిన మంజులా రాణి గారు ఉన్నారు. మా అక్కతో అయితే మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క మొన్నైతే శాసనసభలో మీటింగ్ అయినప్పుడు కవితక్క ఎమోషనల్ కావడం అనేది చూసినాము. అయితే దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అసలు ఎలా చూస్తామా? ఆడబిడ్డ ఎవరైనా పర్లేదమ్మా, తెలంగాణ ఆడబిడ్డ ఎవరైనా కానీ నేనైనా పర్లేదు, ప్రతి ఒక్కరము బాధ అనిపించింది. కానీ అక్క ఇంటి గుట్టు బయట తీసుకొని వస్తున్నది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలు మాకన్నా చాలా సీనియర్ ఉద్యమాలలో ఉన్నామే. మా అందరికి దిశానిర్దేశం చేసిన కవితక్క ఈరోజు తనొచ్చి ఇట్లా అధైర్యపడుకుంటా ఏడవడము చేయడము మళ్ళీ ఎక్కడ వరకు ఇది అనేది నాకు అర్థం కాలేదు. అక్క మీకంత చెప్పేంత దానికి కాదు, కానీ మాకు బాధ అనిపించింది ఏంటంటే ఒక కుటుంబంలో మనము ప్రతి ఒక్కరం కలిసి పనిచేసినాం. మేము కూడా మీ ఎంబడి ఒక 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి, మీరు ఉద్యమాలలో ఉన్నారు కాబట్టి మీరు అట్లా మాట్లాడితే మాకు కొంచెము ఎట్లా అనిపిస్తుంది అంటే మన కుటుంబ సభ్యురాలే పోయి మన మీదనే దాడి చేస్తున్నట్టు మనం కొట్టుకుంటే ఏం బాగుంటుంది అక్క. ఇప్పుడున్న పొట్టోనైతే బొంద పెడదాం, ఇప్పుడున్న దాని మీద మాట్లాడండి. మీరు పార్టీ పెడతారా పెట్టండి, పార్టీ పెడతా అంటే పెట్టుకోండి, కానీ మన కుటుంబ సభ్యులు మన కుటుంబం మనమే కొట్టుకుంటే బాగుంటది అక్క. నలుగురు ఇప్పుడు చూస్తారు, ఎంటర్టైన్మెంట్ అంటారు, దాని తర్వాత మళ్ళా మనమే కలిసి ఉండేది. కాబట్టి మీకు చెప్పేది నేను మీకు చెప్పేంత స్థాయి నాది కాదు. కానీ ఏదున్నా కానీ మీరు ఇప్పుడున్న ప్రభుత్వం చేయలేని పనులు ప్రజలకు చేయించండి, గల్లా బట్టి చేయించండి. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం, మీరు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇది మీరు మాట్లాడే పద్ధతి, మీరు చేసేది బాపు మీద, కేటీఆర్ అన్న, హరీష్ అన్న, మీరు ఏదైతే ఉన్నదో మీ బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధ మీరు ఎక్కడ చెప్పుకోవాలో మన కుటుంబం ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేది ఉంటుంది. కానీ మనం బయట పోయి రంగం ఎక్కి మాట్లాడితే మనకు సానుభూతి ఎవరు చూపించరక్క, ఎక్కిరిస్తారు. నవ్వేటోళ్ళ ముంగట జారిపోయే బతుకైతుంది, అది మీదే అవుతుంది. ఎందుకంటే మీకు నేను కూడా ఒక ఆడబిడ్డను కాబట్టి మీకు నేను చెప్పేది కాదు. కానీ మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెడలోంచి దమ్ముంటే మీరు మిమ్మల్ని ప్రేరేపించే మేము ఇక్కడ వరకు వచ్చినాం, మిమ్మల్ని చూసే నేను ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పటికీ చెప్తా, ఎందుకంటే మాకంటూ ఒక కవితక్క ఉండే అన్నట్టుండే. ఈ రోజు మాకు అక్క మీరు ఎక్కడున్నా కానీ ప్రజలకు మీరు న్యాయం చేయండి అక్క. తర్వాత మనం కొట్లాడుకోవచ్చు, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కవితక్క కొత్త పార్టీ పెడితే ఒకవేళ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటది అంటారు? ఎలా ఉంటదమ్మా? బీఆర్ఎస్ఏ, కవితక్కని చాలా మంది పార్టీలు పెడుతుంటారు, వస్తుంటాయి పోతుంటాయి. బీఆర్ఎస్ ఉద్యమాల గడ్డ నుంచి పుట్టింది, అది కవితక్కకు కూడా తెలుసు. కవితక్క ప్రజల కోసం పెట్టుకుంటుందేమో, పెట్టుకోవాలి. ఎంతో మంది పెడతారు, పెట్టొద్దని ఎవరు అన్నారు, పెట్టుకోవాలి. ప్రజలకు న్యాయం చేసేటట్టు ఇప్పుడున్న ప్రభుత్వము ఎంత అయితే విచ్చలవిడిగా చేస్తుందో, బాపుని ప్రతి ఒక్కరిని అంటారు కదా, ఉద్యమం తెచ్చిన ఆయననే పట్టుకొని అంటున్నారు అక్క. అట్లాంటి వాళ్ళు నువ్వు బొందబెట్టిన తర్వాత మళ్ళీ మీరు కూడా పార్టీలో మీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా. కొత్త పార్టీ పెట్టండి, ఏం కావాలనో అది కాండి. కానీ ఫస్ట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏదైతే అన్యాయం చేసి ప్రజలను దోచుక తింటున్నారు, బీఆర్ఎస్ ను ఇంతవరకు ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా తెలంగాణ నంబర్ 1 తీసుకొని వచ్చిన వాళ్ళనే ఇన్ని మాటలు అంటున్నారు. మీ అట్లాంటి వాళ్ళు ఎక్కడ పోతారో ఒకసారి ఆలోచించి ప్రజలకు పోయి ప్రజాక్షేత్రంలో మీరు ప్రజల మధ్యలో ఉంటారు. మీ ఎంబడి కూడా మేము ఉండి పనిచేసినాం బీసీల కోసము. గడప పోయినాం మనం. మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతుంది మనమే అనుకుంటే బాగుండదు అక్క. కళ్ళ ముంగట జారి పడ్డట్టు ఉంటుంది అందరి ముంగట. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రజల కోసం చెయ్యక్క. మీరు పార్టీ పెడుతున్నారు, మీరు ఖచ్చితంగా ముందు పోవాలని ఉన్నది, కానీ ఇట్లా మన మీద మనం కొట్టుకుంటే మాత్రం బాగుండదు అక్క. ఇప్పుడు బాపు కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి మాట్లాంటి వాళ్ళనైతే ఎప్పుడో ఏమో చేసేవాళ్ళు, కానీ కేసీఆర్ బిడ్డ అని మీకు ఒక మర్యాద ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ మర్యాద అనేది ఉంచుకోండి అక్క. మీరు ఆ మర్యాద ఉంచుకోండి. ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉన్నది దాన్ని బొందబెట్టి మీరు ప్రజలలో మీరు ఏం చేస్తారో చేసి చూపించండి, బాగుంటుంది. అయితే కవితక్క కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు? అది చేరుతున్నారు అని అనేది చాలా మంది నరం లేని నాలుకమ్మ. ఇంతకుముందు బీఆర్ఎస్ పోయి బీజేపీలకు చేరుకుంటున్నది, కలుసుకుంటుంది అని అంటారు. ఇవన్నీ అంటారు కదా. ఆమె చేరితే మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆమెకు అంటారు కదా రైఫిల్ మాస్టర్ దాంట్లో పోవాలని ఉంటే ఆమెను ఏం చేయలేం కదా.
ఇప్పుడు ఆమె మా పార్టీ కాదు, మా పార్టీ గురించి అయిన ఉంటేనేమో మేము మాట్లాడుతుంటాం. మా పార్టీ కాదు ఆమె ఇష్టం అది. ఆమెనే కొత్త పార్టీ పెడతా అన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఆమె చేరుతుంది అనే మాట నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఆమె పార్టీ పెడుతుంది. ఎందుకంటే ఒకరి చేతి కింద పనిచేసే ఉద్యమకారులము బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకు ఎవరికి లేదు. అలా ఒక యోధుని బిడ్డ ఆమె, అంటారు కదా తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుని బిడ్డ, ఒక కేసీఆర్ బిడ్డ ఒకరి చేతిలో ఒక దాంట్లో పోయి కలుస్తుంది అంటే నమ్మకం లేదు తల్లి. ఖచ్చితంగా ఆమె పార్టీ పెడితే పెట్టాక ప్రజల కోసం పనిచేయి. బీఆర్ఎస్ నువ్వు ఒకప్పుడు నువ్వే బీఆర్ఎస్, నువ్వు నేను అన్న కూడా అక్క నేను ఆ గట్ట ఈ గట్ట అంటే కూడా నేను ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అమ్మా అని చెప్పి నువ్వు ఖచ్చితంగా గల్లా ఎగరేసుకొని చెప్పు తల్లి నేను బీఆర్ఎస్ అని చెప్పేసి నువ్వే అన్నావు. కాబట్టి మీకు ఆ మాటలు నేను మళ్ళా గుర్తు చేస్తున్నాక బీఆర్ఎస్ వాళ్ళని వదిలిపెట్టి బీఆర్ఎస్ నువ్వు ఉన్న బీఆర్ఎస్ నే నువ్వు కించపరిస్తే బాగుంటది అక్క. ఎందుకంటే మేము కాబట్టి, కానీ ఇప్పుడు ప్రజలలో ప్రతి ఒక్కరికి వ్యతిరేకత అనేది వచ్చేసింది. మిమ్మల్ని అంటుంటే కూడా బాపు కేసీఆర్ కైనా మా తెలంగాణ బీఆర్ఎస్ బిడ్డలకు అందరికీ ఈ రోజు ప్రతిపక్ష వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అంటుంటే కూడా మాకు ఇబ్బంది అనిపిస్తుంది అక్క. మేము ఎందుకంటే ఒక తోబుట్టులాగా మనం కలిసి పనిచేస్తాం. కాబట్టి మీరు చూసి మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరో చూసి అన్యాయం చెప్పండి. మీ తప్పులు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని అంటున్నారు ప్రజలు. ఇప్పుడు మీరు కూడా అందులో భాగ్యస్వాములే కదా, మీరు చెప్తుంటే మీరు కూడా అందులో భాగ్యస్వాములు అయితేనే మీరు ఆ మాట అంటారు. కానీ అందులో ఏమీ లేదు, గుండు సున్నా ఉన్నదని మీకు కూడా తెలుసు. ఒట్టిగా బట్టగాల్సి పైన ఎక్కండక్క. మీకు చెప్పేది ఒకటే ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బొందబెట్టు. నువ్వైతే ఏ పార్టీ పెడతావో దానికి కూడా మీరు పార్టీ పెట్టి ముందుకు రావాలని నేను కూడా ఆశిస్తాను.